చేసింది ఒక్క సినిమా అయినా మీడియాని కంట్రోల్లో పెడుతున్నాడు అక్కినేని అఖిల్. అఖిల్ ది పవర్ ఆఫ్ జువా అనే సినిమాతో 2015 సంవత్సరంలో టాలీవుడ్లో హీరోగా డెబ్యూ చేశాడు నాగార్జున కుమారుడు అఖిల్. 47 కోట్ల బడ్జెట్తో రిలీజ్ అయిన అఖిల్ సినిమా కనీసం 20 కోట్ల షేర్ని కూడా సొంతం చేసుకోలేకపోయింది. దాదాపు అఖిల్ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు మరో ప్రాజెక్ట్ సైన్ చేయలేదు ఈ అక్కినేని వారసుడు. రీసెంట్గా కజిన్ సుశాంత్ నటించిన ఆటాడుకుందాంరా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో క్యామియో అపియరెన్స్ ఇచ్చాడు. అంతేకాదు పెళ్లి చూపులు, 100 డేస్ ఆఫ్ లవ్ సినిమాల ప్రమోషన్స్లోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మీడియాకి దూరం అవ్వకుండా పొజిషన్ని కాపాడుకున్నాడు. అయితే రీసెంట్ డేస్లో మీడియాని బాగా డీల్ చేస్తున్నాడని టాక్. ఈవెంట్కి ముందే తన పిఆర్ఓతో ఇన్కన్వీనియంట్ క్వశ్చన్స్ని, సెకండ్ ఫిల్మ్ రిలేటెడ్ క్వశ్చన్స్ని అడగకుండా ఉండమని మీడియాకి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తున్నాడు. మీడియా అంతా అఖిల్ మీడియా మేనేజ్మెంట్కి షాక్ అయింది. రూమర్స్ ప్రకారం ప్రస్తుతం అఖిల్ మనం సినిమా ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్తో ఓ మూవీ చేస్తున్నట్టు, అలాగే డైరెక్టర్ మారుతితో నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసినట్టు వార్తలున్నాయి. అఖిల్ తన సెకండ్ ఫిల్మ్ గురించి క్లారిటీ ఇచ్చే వరకు కన్ఫర్మేషన్ ఉన్న ఇన్ఫర్మేషన్ లేదు.